ఎంకొల్ల రాతకి ఇచ్చినాం గొల్లైనే 5 లక్షలు 4,000 ఇట్లా లేవు. ఇట్లా కష్టంలో పడ్డాం అన్ని. అట్లా ముసలైన పాలు తాగుతాలని ఇల్లు తీసుకున్నాం. కోట్లున్న వాళ్ళు అది ఎల్లగొట్టిండ్రు. అందుకెళ్ళి వచ్చి డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చినాక ఇప్పుడు వీళ్ళు కొడుతుండ్రు. సంవత్సరం అయిపోయింది. తాళాలేసి ఎందుకు పోయినరు? ఏదైనా పనికి పోతాం ఇంట్లోంటారా? తాళాలేసి ఎందుకు పోయినరు అని వీళ్ళు పెడుతుండ్రు. ఇంట్లో నగ నట్ర పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా బిచ్చగాళ్ళు లెక్కనే బతకాలి. ఎక్కడిది కింద అయిపోయి తాగిరే తిండ్రి వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళు రానోళ్ళ మేడం పట్టిమే ఏది ఉంటది. వచ్చింది తినటానికి అన్నం తినటానికి అని పోయిర్రు. ఆయనకి ఇక పేరు ఇక ఆనాడు బంద్ చేసిర్రు పాకిదు. ఇక నాకు రాకపోయినా ఆయన చచ్చిపోయింది. ఇంటికి వచ్చినాక మా మామ పోసేయ తిగుళ్ళ పోసేయ కిష్టపురం ఎటుగడ్డ కిష్టపురం. ఇక ఆడ నెల రోజులు కరెంట్ తీసేసినా కానీ నెల రోజులు ఉన్నాడ. కరెంట్ దీపం పెట్టుకుంటా ఉన్నా. ఆ కలెక్టర్ ఆఫీసుకు పోయినాం. ఆఫీసుకు పోతే కూడా ఆడ చెప్పిండు వచ్చింది. మళ్ళీ ఆడికెళ్ళి వచ్చినాక కూడా పేరు వచ్చింది. ఈడ ఫోన్ లో మా కొడుకు పాకిది వచ్చింది పేరు వస్తే ఇయ్యాలి కదా. 30,000 వచ్చినాయి. ఏది ఇల్లు కిరాయి లెక్క డబల్ ఉంచుకోలే. ఇక మేము అది రాలే పాకిది రాలే అదే రాలేదు అంట. వాళ్ళ కట్టబట్టుకుని నడిచేటోళ్ళకి వచ్చింది అడుండంగా. మా మామకి ఇక ఇప్పుడు మా కొడుకులకు కూడా మాకిద్దరు కొడుకులు. మా ఇద్దరు కొడుకులకు ఇల్లు రాలే. ఇల్లు పైసలు రాలే. ఆడ మనిషికింత ఇల్లు ఉంటది కదా పాతిల్లు. ఆ ఇల్లు పైసలు ఇద్దరు సుధాకరు అమరు మా మామకు పోయి ఆడిల్లు పైసలు రాలే. ఈడ రాలే. 2 ఎకరాల జాగ ఇచ్చిండు మా మామ. అదే జీవితంతో కాట కలిసి చచ్చిండు. ఇప్పుడు కూడా ఇప్పుడు తాళాలు వాళ్ళు కొట్టిరు. మొన్న మంగళవారం నాడు మేమేమో ఎల్లమ్మ పండుగ పోయినాము. వచ్చిర్రు గజవేళ్ళు తాళాలు వాళ్ళు కొట్టిరు. ఏం బతుకుంటాం చేసుకొని ఏం బతుకమంటారు. వాళ్ళు పిల్లలు ఉన్నారు. ఒకరికి 2 ఒకరికి 3. మా జీవితాలు పోతున్నాయి కదా. మా గీత మేము పోతాం కదా. చెప్పు మాకు ఏడ్చిన వాళ్ళకి అట్లా న్యాయం అయితలేదు. మా బాధలు మాకు ఆడనే ఇస్తాం. మాకు ఇవన్నీ కథలు ఉండవు. మా బాధలు మేము 5 లక్షలు 4,000 కూడా ఇచ్చినాం. మా మామ పానం తక్కాలి. ఇల్లు ఇచ్చదాకా అని కూడా 5 లక్షలు సర్పంచ్కి ఇచ్చినాం. ఎంకొల్ల రాతకి ఇచ్చినాం గొల్లైనే 5 లక్షలు 4,000 ఇట్లా లేవు. ఇట్లా కష్టంలో పడ్డాం అన్ని. అట్లా ముసలైన పాలు తాగుతాలని ఇల్లు తీసుకున్నాం. కోట్లున్న వాళ్ళు అది ఎల్లగొట్టిండ్రు. అందుకెళ్ళి వచ్చి డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చినాక ఇప్పుడు వీళ్ళు కొడుతుండ్రు. సంవత్సరం అయిపోయింది. రాజు లెక్క బతికేటోళ్ళు ఇప్పుడు సంసారం చేసేది మాకి అడిగి పాలైన వాళ్ళ పంట అయినా లేవు. మా బతుకులు మా కష్టం ఎక్కడ లేదు. తాళాలేసి ఎందుకు పోయినరు? ఏదైనా పనికి పోతాం ఇంట్లోంటారా? తాళాలేసి ఎందుకు పోయినరు అని వీళ్ళు పెడుతుండ్రు. ఇంట్లో నగ నట్ర పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా బిచ్చగాళ్ళు లెక్కనే బతకాలి. ఎక్కడిది కింద అయిపోయి తాగిరే తిండ్రి వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళు రానోళ్ళ మేడం పట్టిమే ఏది ఉంటది. చెప్పు ఏం పరిస్థితి ఇది మా బతుకులు. మాకు 3 ఎకరాలు పొలం మేము కైకలు చేసి కొనుక్కున్నాం. మా పిల్లలు ఉన్నారు కదా. నాకు 2 కొడుకులు ఉన్నారంటే మంచిగా మాపుకొచ్చే వరకే దెబ్బ పెట్టింది. ఇప్పుడు ఎట్లా బతాము? ఏమన్నాడు హరీష్ రావు? రానియలే సస్తుండంట. వాళ్ళని రాలే. మాకిస్తే ఇప్పుడు ఎవరు పట్టలేదు. మాకిస్తే మా జగలు మేము ఉంటాము. మేము రోడ్డు మీద అవుతామా సత్తమా ఎట్లయితామో మాకు ఎంత బాధ ఉందో భగవంతుడికి ఎరక. మేము నమ్మే చెప్పులు అరిగినాయి. ఎవరు నమ్మే విషయం లేదు. ఇట్లా సచ్చినా నేను 3 ఇళ్ళు నేనే ఉంటా. ఇక నా కొడుకులు ఎట్లయినా నేనే ముందుంటా. ఏడుచుడు కాదు. మాకు కరికినం లేదు. మమ్మల్ని తిరుగుతలేదు. మేము ఎంత కట్టాలో చేసుకున్నామో మేము అట్లా బతికినామో మమ్మల్ని రోడ్డు పాలు చేసారు. వాళ్ళకి లేదు ఇళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు. ఇక ఇప్పుడు ఓట్లేసిన నుంచి మా ఇల్లు ఊచుకుంటారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లులు మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల గోసలు అయితే మీకు కళ్ళ గట్టినట్టు నిజాలు కనబడుతున్నాయి. ఇంకా కూడా చాలా మంది కళ్ళు తెరవకుండా కావాలని ఏదో ఆరోపణలు చేస్తున్నారని గత 10 ఏళ్లలో 100 ఏళ్ల సరిపడా విధ్వంసం చేసేదాన్ని పదే మనం బతుకుంటూ ఉంటాం. కళ్ళ ముందట మీకు సాక్ష్యం కనబడుతుంది. ఏమన్నా మాట్లాడితేనేమో కావాలని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేసిన వాళ్ళందరూ కూడా చూడాలి. కళ్ళు తెరుచుకొని చూడరు ఒకసారి. మల్లన్న సాగర్ లో మహిళలు ఎంత గోసపడుతురు. వాళ్ళు దర్జాగా వ్యవసాయం చేసుకొని
కైకిలను దొరుకుని పోయి పనులు చేసుకొని బతికిన వాళ్ళు ఇలా బిచ్చగాల కంటే అధ్వానం బతకాల్సిన పరిస్థితి. ఇంట్లో ఏమైనా పెట్టుకొని పోతే కూడా దానికి కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి. ఇక్కడ టెంపరీగా ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు గజ్వేల్ వాళ్ళకి పట్టాలు లేవు, ఇటు వీళ్లకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించలేదు. అన్ని రకాలుగా అందరు వీళ్ళకు పంచాయతీ పెట్టి అందరు కూడా అధికారులంతా కూడా కాలం వెళ్లజేస్తారు. వీళ్ళంతా కూడా బిక్కుమంటూ కాలం వెళ్లజేస్తున్నారు. ఆఖరికి రందితోటి వస్తే కూడా కనీసం రైతు బీమా లాంటిదన్నా లేవు వీళ్ళకి. పాపం 5 లక్షలు వస్తాయేమంటే మీతోటి బయటనోడు భూములు ఉన్నోడు భూములు ఓనోనికి సస్తేనేమో కనీసం 5 లక్షలు వస్తున్నాయి. వీళ్ళు భూములు త్యాగం చేసిరు. వీళ్ళన్ని ప్రభుత్వం కోసం ప్రాజెక్టు కోసం 100 గ్రామాలు బాగుపడితే భూములు ఇచ్చి అనుకోకుండా చచ్చిపోతే వాళ్ళకు 5 లక్షల రూపాయలు కూడా వస్తున్న పరిస్థితి లేదు. రూపాయి దిక్కులేదు వీళ్ళని అసలు. వీళ్ళ జీవితాలకు వాల్యూ లేకుండా అయిపోయింది మల్లన్న సాగర్ లో. కళ్ళు తెరుచుకొని చూడరు. ఇప్పుడు ఎక్కడ ట్రెండింగ్ అయితే అక్కడికి, ఏడా వైరల్ అయితే అక్కడికి పోయి కెమెరాలు పెట్టేటోళ్ళు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రాజకీయ నాయకులు కూడా ఎక్కడ ట్రెండింగ్ ఇష్యూ ఉంటే ఆడికి నిలబడే పరిస్థితి. తప్పితే ఇది మీ ఇల్లా? వీళ్ళు ఇల్లు చూడరి, అందమైన పెంకుటిల్లు చూడరి. మెయిన్ రోడ్ కి వీళ్ళు ఈ పెంకుటిల్లు ఉన్నా కూడా చాలా దర్జాగా రాజు లెక్క బతికేటోళ్ళు. వాళ్ళ సొంత ఇట్లా వాళ్ళు ఆనందంగా బతికేటోళ్ళు. నువ్వు ఎంత పెద్ద బంగ్లాలు కట్టి G+1 G+4 కడితే కూడా వాళ్ళకి ఆనందం లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ సొంతూరులో వాళ్ళకున్న ఆనందం వీడికి వస్తే